హలో అండి, అందరికీ నమస్కారం. ఇప్పుడు చాలామంది నేను మన మెడికల్ షాప్‌కి వచ్చి రెగ్యులర్‌గా బీపీకి అండ్ షుగర్‌కి మెడిసిన్స్ తీసుకునే వాళ్ళలో నేను గమనించిన విషయం ఏంటి అనంటే, కొంతమంది బీపీ టాబ్లెట్స్ డాక్టర్ కన్సల్టేషన్ లేకుండానే వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఆపేస్తున్నారు. ఎందుకు ఏంటి అని అడిగితే, నేను నిన్న బీపీ చెక్ చేసుకున్నాను. బీపీ నార్మల్‌గానే ఉంది. అందుకని ఆపేశాను అని చెప్పి అంటున్నారు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి మీరు. ఒక్క రీడింగ్ తోటి మీకు బీపీ ఉందని కన్ఫర్మ్ చేయటానికి కుదరదు. ఒక్క రీడింగ్ తోటి మీకు బీపీ లేదని, తగ్గిపోయిందని కన్ఫర్మ్ చేయటానికి కరెక్ట్ కాదనమాట. మీకు డాక్టర్ గారు బీపీ మందులు రాసిన తర్వాత వాటిని డాక్టర్ కన్సల్టేషన్ లేకుండా మీరు స్టాప్ చేయకూడదు. అండ్ ఇంకొంతమంది కంప్లైంట్ చేసే విషయం ఏంటి అనంటే, నాకు బీపీ టాబ్లెట్స్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి రకరకాల సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. డిజీనెస్‌గా ఉంటుంది, ఫ్యాటిగ్‌గా ఉంటుంది, లో ఎనర్జీ లెవెల్స్ ఉంటున్నాయి. అసలు ఎనర్జీ ఉండట్లేదు. పాదాలు వాపులొస్తున్నాయి. అందుకని నేను బీపీ టాబ్లెట్స్ ఆపేశానని చెప్పి చెప్తున్నారు. సో, ఇప్పుడు నేను మీకు ఈ వీడియోలో అసలు బీపీ మీకు ఉందని కరెక్ట్‌గా ఎలా కన్ఫర్మ్ చేసుకోవాలి? అండ్ బీపీ బిళ్ళల వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్‌ని మీరు ఎలా మేనేజ్ చేసుకోవాలి? ఆ బిళ్ళలు మీకు ఏ విధంగా బీపీని తగ్గిస్తున్నాయి అనే అన్ని విషయాలు ఈ వీడియోలో చాలా క్లియర్‌గా మీకు అర్థమయ్యే విధంగా ఒక ఫార్మసిస్ట్‌గా చెప్తాను. వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి అన్ని విషయాలు తెలుసుకోండి. ఇంకా మీకేదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఒకవేళ నాతో మాట్లాడాలి అనుకుంటే కాల్ మీ 4 యాప్‌లో నుంచి కానీ, లేదు అనంటే వాట్సాప్ కన్సల్టేషన్ నంబర్ ఉంటుంది. 7032027201. ఈ నంబర్‌కి వాట్సాప్ డీపీలో స్కానర్ ఉంటుంది. 200 పే చేసుకొని డైరెక్ట్‌గా నాకు కాల్ చేయండి. యాజ్ ఎ ఫార్మసిస్ట్‌గా నేను మీకు ఒక మంచి సజెషన్ ఇస్తాను. చాలా మంది చేసే తప్పేంటంటే ఒక్క రీడింగ్‌ని బేస్ చేసుకొని ఈ పనులన్నీ చేస్తున్నారు. సో, మీరు కన్ఫర్మ్ చేసుకోవాలంటే ఎలాగానంటే, ప్రతిరోజు ఒకే టయానికి ఒక 1 వీక్ వరకు రెగ్యులర్‌గా బీపీని చెక్ చేసుకోండి. అంటే ఈరోజు ఈ టైంలో చెక్ చేసుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 160/90 ఎంతో ఉంది. అది నోట్ చేసుకోండి. రేపు అదే టయానికి బీపీ చెక్ చేసుకోండి. అది నోట్ చేసుకోండి. అలా మీరు ఒక 7 డేస్ రెగ్యులర్‌గా బీపీ చెక్ చేసుకొని, దాన్ని నోట్ చేసుకొని, ఆ 7 డేస్ కంప్లీట్ అయిన తర్వాత ఓవరాల్‌గా మీకు ఒక రీడింగ్ వస్తుంది. ఆ రీడింగ్ గనక మీకు 140 లోపల ఉంటే అప్పుడు మీరు డాక్టర్‌ని కన్సల్ట్ అయ్యి, సార్ మరి నాకు ఇది పరిస్థితి, బిళ్ళలు ఏమైనా రిడ్యూస్ చేసుకోవాలా డోసు, లేదంటే స్టాప్ చేసుకోవాలని అప్పుడు మీరు అడగాలి. అంతేకాకుండా మీరు డైరెక్ట్‌గా బిళ్ళల్ని డాక్టర్ కన్సల్టేషన్ లేకుండా ఆప్ చేయటం అనేది చాలా అంటే చాలా పెద్ద తప్పు. అండ్ ఒకవేళ కనుక మీకు 7 రోజులు రెగ్యులర్‌గా బీపీ చెక్ చేసుకున్నారు. మీ యావరేజ్ రీడింగ్ గనక 140 పైన వచ్చిందనుకోండి, మీరు డాక్టర్ మీకు ఆల్రెడీ మందులు రాసి ఉంటారు కదా! అవి మాత్రం కంపల్సరీగా మీరు కంటిన్యూ చేయాలి. ఎందుకు అనంటే బీపీ బిళ్ళలు గనక మీరు కంటిన్యూ చేసుకోకపోతే హై బీపీ గనక మెయింటెనెన్స్ అయ్యింది అనంటే మీకు అది కిడ్నీస్ చాలా దెబ్బతింటాయి, డ్యామేజ్ అవుతాయి. హార్ట్ ఇబ్బంది పడుతుంది, బ్రెయిన్ ఇబ్బంది పడుతుంది. కాబట్టి ఈ మెయిన్ 3 ఆర్గాన్స్ ఇబ్బంది పడిన తర్వాత మీరు చేసేది ఏమీ లేదనమాట. తర్వాత బీపీ బిళ్ళల వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్‌ని మీరు ఎలా మేనేజ్ చేసుకోవాలి అనే దాని గురించి చూసినట్లయితే, బీపీ మెడిసిన్స్ అనేవి బీపీని తగ్గించడానికి మనకి మార్కెట్‌లో 5 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బీపీ మెడికేషన్స్ అయితే ఉన్నాయి. వీటిల్లో ముఖ్యంగా డాక్టర్స్ మనకి 4 టైప్స్ నుంచి బీపీ మెడిసిన్స్ అయితే రాస్తారు. సో, ఆ 4 టైప్స్ ఏంటి? వాటిల్లో ఏమేమి ఉన్నాయి? వాటి వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి? అవి ఏ విధంగా బీపీని తగ్గిస్తాయి? సైడ్ ఎఫెక్ట్స్‌ని ఏ విధంగా మనం మేనేజ్ చేసుకోవాలి అనేది చూసినట్లయితే, ఫస్ట్ వన్ వచ్చేసరికి డయూరిటిక్స్. డయూరిటిక్స్‌లో మనకి ముఖ్యంగా థయాజైడ్ డయూరిటిక్స్ అని అంటారు. అంటే దీంట్లో హైడ్రోక్లోర్ థయాజైడ్, క్లోర్థాలిడోన్ అనేవి ఉంటాయి. ఇవి బీపీని తగ్గించడానికి ఒకసారి పేషెంట్‌కి బీపీ కన్ఫర్మ్ అయిన తర్వాత ఫస్ట్ డ్రగ్ ఆఫ్ చాయిస్ కింద చాలా మంది డాక్టర్స్ వీటిని రాస్తా ఉన్నారు. అయితే వీటిని సింగిల్‌గా రాయొచ్చు మీ కండిషన్ బట్టి, వేరే బీపీ మందులతో కలిపి కాంబినేషన్‌లో కూడా వీటిని రాస్తా ఉంటారు. అయితే ఇవి ఏ విధంగా మీకు బీపీని కంట్రోల్ చేస్తాయి? ఏ విధంగా బీపీని తగ్గిస్తాయి అనంటే, మీ బాడీలో ఎక్సెస్ అమౌంట్‌లో ఉన్న సాల్ట్ అండ్ వాటర్‌ని కిడ్నీల ద్వారా బయటికి ఎక్స్‌క్రీట్ చేయటం మూలంగా మీకు బీపీ అనేది రెడ్యూస్ అవుతుంది. మరి దీనివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి? ఈ డయూరిటిక్స్ వల్ల ఏ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అనంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు డీహైడ్రేషన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. తర్వాత హెడేక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. వీక్‌నెస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఈ 3 రకాల సైడ్ ఎఫెక్ట్స్ అనేవి వస్తాయి.
మరి వీటిని ఎలా మేనేజ్ చేసుకోవాలి అని అంటే, డీహైడ్రేషన్ అవ్వకుండా హైడ్రేషన్లో ఉండే విధంగా మీ బాడీకి ఎప్పుడు వాటర్ని అందించండి. హెడేక్ ఎందుకు వచ్చింది అని అంటే, మీకు సాల్ట్ అనేది తగ్గిపోతుంది కదా, సోడియం బయటకు వెళ్ళిపోవటం మూలంగా హెడేక్ వస్తుంది. వీక్నెస్ తో రావడానికి కారణం ఏంటంటే పొటాషియం కూడా తగ్గిపోతుంది అనమాట, అందుకని వీక్నెస్ వచ్చింది. ఇక్కడ డయూరిటిక్స్ వల్ల కొంతమందిలో ఉండే హై రిస్క్ ఫ్యాక్టర్ ఏంటి అని అంటే, డయూరిటిక్స్ వాడే వాళ్ళల్లో ఎరెక్టల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లం వచ్చే ప్రాబ్లం కూడా ఉంది. ఒకవేళ మీరు డయూరిటిక్స్ రెగ్యులర్ గా వాడతా మీకు ఎరెక్షన్ కంప్లైంట్ కనుక వచ్చి ఉంటే, అది తగ్గకపోతే మీరు ఒకసారి మీ డాక్టర్ ని కన్సల్ట్ అయ్యి విషయం చెప్పి దాన్ని ఆల్టర్నేటివ్ తీసుకోవడం కానీ, లేదు అని అంటే ఆ డోసు రెడ్యూస్ చేయడం కానీ చేసుకోండి. తర్వాత రెండవది వచ్చేసరికి ఏసీ ఇన్హిబిటర్స్ ఆర్ ఏఆర్బిఎస్ అంటే ఏంటి అంటే యాంజియోటెన్సిన్ రిసెప్టార్ బ్లాకర్స్ అన్నమాట. సో ఇవి కూడా మీకు ఒక పేషెంట్ కి బీపీ కన్ఫర్మ్ అయిన తర్వాత ఫస్ట్ డ్రగ్ ఆఫ్ చాయిస్ కింద రాసే మెడిసిన్స్ అన్నట్టు. వీటిల్లో వచ్చేసరికి మీకు రామిప్రిల్, ఎనలాప్రిల్, లోసార్టాను, టెల్మిసర్టాను, ఓల్మిసర్టాను ఇవన్నీ ఉంటాయి అనమాట. ఇంకా చాలా ఉంటాయి, కానీ వీటిల్లో ఈ కేటగిరీలోకి వచ్చేసరికి ఇవి బాగా ఎక్కువ మంది డాక్టర్స్ రాసే మెడిసిన్స్ అనమాట, బీపీ మెడిసిన్స్. అయితే ఇవి బీపీని ఏ విధంగా తగ్గిస్తాయి అని అంటే, బ్లడ్ వెజల్స్ ని డైలేట్ చేయటం వల్ల, అంటే ఇలా ఎక్స్పాండ్ చేయటం వల్ల బ్లడ్ ఫ్లో పెరిగి మీకు బీపీ అనేది తగ్గిపోతుంది అనమాట, బీపీని తగ్గిస్తాయి ఆ విధంగా. అయితే వీటి వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి అని అంటే, ముఖ్యంగా మీకు ఏసీ ఇన్హిబిటర్స్ ఈ ఐఆర్బిఎస్ వల్ల డ్రై కాఫ్ వస్తుంది అండ్ అలర్జీ, అండ్ కొంతమందిలో అయితే పొటాషియం లెవెల్స్ ఇంక్రీజ్ అవుతా ఉన్నాయి. ఇవి గనక మీకు కొంతమందికి డ్రై కాఫ్ ఒక 10 రోజుల తర్వాత దానికి అదే తగ్గిపోతుంది. అండ్ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఈ ఏసీ ఇన్హిబిటర్స్ ఏఆర్బిఎస్ ని మేజర్ గా ఎక్కువ మంది డాక్టర్స్ నైట్ టైం రాస్తారు. ఎందుకంటే నైట్ టైం రాయటం వల్ల ఈ టాబ్లెట్స్ వేసుకొని అటు ఇటు తిరగడం వల్ల మీకు కాఫ్ అనేది ఎక్కువ అవుతుందని చెప్తున్నారు. దానికోసమనే వీటిని కనుక నైట్ టైం వేసుకున్నట్లయితే ఈ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయని చెప్తున్నారు. ఒకవేళ అప్పటికి గనక మీకు ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటే అప్పుడు మీరు డాక్టర్ ని కన్సల్ట్ అయ్యి దానికి ఆల్టర్నేటివ్ రాయించుకోవడం అనేది మంచిది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, డయూరిటిక్స్ లో నేను మీకు ఈడీ ప్రాబ్లం వస్తుందని చెప్పాను. డయూరిటిక్స్ కంటే కొంచెం లో రిస్క్ లో ఈ ఏసీ ఇన్హిబిటర్స్ వాడటం వల్ల కూడా కొంతమంది మగవాళ్ళలో ఎరెక్టల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లం అనేది వస్తుంది అని తెలుస్తుంది. కాబట్టి దాన్ని ఒకసారి చెక్ చేసుకోండి. దీన్ని సైడ్ ఎఫెక్ట్స్ మేనేజ్ చేసుకోవాలంటే మాత్రం ఈ బిళ్ళల్ని నైట్ టైం వేసుకుంటే సరిపోద్ది. అలర్జీ కనుక కొంతమందికి వచ్చింది అని అంటే మౌత్ చుట్టూరు అలర్జీ రావడానికి ఛాన్సెస్ ఉంది. అలా గనక వచ్చి మీకు తగ్గకపోతే మీరు ఖచ్చితంగా డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. మూడవది వచ్చేసరికి కాల్షియం ఛానల్ బ్లాకర్స్. ఈ కాల్షియం ఛానల్ బ్లాకర్స్ లో వచ్చేసరికి మీకు ఆమ్లోడిపిన్, నిఫిడిపిన్, సిల్నిడిపిన్ ఈ 3 ఎక్కువగా డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేసే బీపీ బిళ్ళలు అనమాట. ఇవి ఏ విధంగా మీకు బీపీని తగ్గిస్తాయి అని అంటే, బ్లడ్ వెజల్స్ ని రిలాక్స్ చేసి బ్లడ్ ఫ్లోని పెంచి బీపీని తగ్గిస్తాయి. మరి వీటి వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి అని అంటే, ఒకటి ముఖ్యంగా వచ్చేది పాదాల వాపులు వస్తాయి. తర్వాత 2 కాన్స్టిపేషన్ వచ్చింది. సో ఇక్కడ మీరు వీటి రెండింటిని మేనేజ్ చేసుకోవాలి అని అనుకుంటే ఫస్ట్ ఫిజికల్ యాక్టివిటీ చేయాలి. అంటే ఏదో ఒక పని చేసుకుంటా ఉండాలి. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఒకే చోట స్టాండింగ్ లో కానీ సిట్టింగ్ లో కానీ ఈ కాల్షియం ఛానల్ బ్లాకర్స్ ఎవరైతే వేసుకుంటారో అలాంటి వాళ్ళు స్టాండింగ్ లో సిట్టింగ్ లో ఒకే చోట ఉండకూడదు. అటు ఇటు కొంచెం మూవ్ అవుతా ఉన్నప్పుడు మీకు ఆ పాదాల వాపులు అనేది రాకుండా ఉంటాయి. పాదాల వాపులు గనక మీకు ఎక్కువ రోజులు గనక అలాగే కంటిన్యూ అయితే ఖచ్చితంగా డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. ఎందుకంటే పాదాల వాపులు అనేది బీపీ వల్ల వస్తాయి. అండ్ కిడ్నీ కంప్లైంట్స్ వచ్చినా కానీ మీకు పాదాలు స్వెల్లింగ్ అనేవి వస్తాయి. ఖచ్చితంగా దాన్ని నెగ్లెక్ట్ చేయమాకండి. 4వది వచ్చేసరికి బీటా బ్లాకర్స్, ఎటినలాలు, మెటోప్రలాలు, బిసోప్రలాలు ముఖ్యంగా రాసే బీపీ మెడిసిన్స్ ఇవన్నమాట ఈ కేటగిరీలో. ఇవేం చేస్తాయి అంటే హార్ట్ కాంట్రాక్షన్ ఫోర్స్ని తగ్గించడము, పల్స్ రేట్ తగ్గించడం కారణంగా మీకు బీపీని రెడ్యూస్ అయ్యే విధంగా పనిచేస్తాయి. వీటి వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్ ఏంటి అని అంటే, మీకు పల్స్ రేట్ అనేది తగ్గటం కారణంగా వీక్నెస్ రావటం, ఫ్యాటిగ్యూ రావటం ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి వస్తాయి. మరి దీన్ని ఎలా మేనేజ్ చేసుకోవాలి అని అంటే, కొంచెం వాటర్ ఎక్కువ తీసుకుంటా ఉండాలి. అండ్ ఇలా లైఫ్ స్టైల్ కొంచెం చేంజ్ చేసుకుంటా ఉండాలన్నమాట. ఈ బీటా బ్లాకర్స్ వేసుకోవడం వల్ల కొంతమంది ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే, ఆస్తమా పేషెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బీటా బ్లాకర్స్ని అవాయిడ్ చేయడం మంచిది. ఎందుకు అని అంటే,
ఇవి లోపల ఎయిర్ వేస్ని కన్స్ట్రిక్ట్ చేస్తాయి. దాని ఫలితంగా ఏమవుతుంది అంటే బ్రీతింగ్ తీసుకోవడం అనేది డిఫికల్టీ అవుతుంది. కాబట్టి బీటా బ్లాకర్స్ ఎవరైతే ఉన్నారో తీసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆస్తమా ఉన్న పేషెంట్లు అయితే ఈ బీటా బ్లాకర్స్ని అవాయిడ్ చేయండి. సో ఇంకా ఒక ఫార్మసిస్ట్గా ఫైనల్గా నేనేం చెప్తాను అని అంటే, మీరు ఎవరైతే బీపీ ఉందని చెప్పేసి డాక్టర్స్ మీకు బీపీ బిళ్ళలు రాశారో అలాంటి వాళ్ళు డాక్టర్ కన్సల్టేషన్ లేకుండా వాటిని డైరెక్ట్గా మీరు స్టాప్ చేయమాకండి. అండ్ ఒకవేళ సైడ్ ఎఫెక్ట్స్ కనుక వస్తే అవి ఒక 5-6 రోజుల్లో కనుక మీకు తగ్గకపోతే సైడ్ ఎఫెక్ట్స్ అవి ఆపేయకుండా డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఈ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయని చెప్పి డాక్టర్ తోటి ఎక్స్ప్లెయిన్ చేసి సో దానికి సంబంధించిన ఆల్టర్నేటివ్ మెడిసిన్స్ కానీ లేదు అని అంటే డోస్ తగ్గించుకోవడం రెడ్యూస్ చేసుకోవడం కానీ చేయండి. అప్పుడే మీరు బీపీ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ రాకుండా మీరు హెల్తీగా ఉంటారు. సో వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. అండ్ మీరు కనుక కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అంతవరకు సెలవు మరి. నమస్కారం. నేను మీ వీరబ్రహ్మం, కన్సల్టెంట్ ఫార్మసిస్ట్.